హాయ్ స్టూడెంట్స్, ఫస్ట్ నేను వాటాల మూల్యాంకనం 1 చెప్పడం జరిగింది. వాటాల మూల్యాంకనం ఫస్ట్ వీడియో చూసినట్లయితే మీకు అందులో ప్రొఫార్మా ఏ విధంగా ఆస్తులు ఏం తీసుకోవాలి, అప్పులు ఏం తీసుకోవాలి, ఆస్తులు ఏం తీసుకోకూడదు, అప్పులు ఏం తీసుకోకూడదు చెప్పడం జరిగింది. ముందు మనం ఆస్తులు ఏం తీసుకోవాలో చూద్దాం. ఆస్తులు బట్టి ఇస్తాడండి. ఇలాగా వాటాల విలువలు ఎక్కడానికి స్థిరాస్తుల పునర్మూల్యాంకన విలువలు ఇస్తాడు. ఇలాగ ఆస్తులు బట్టి ఇచ్చి వాటా విలువ కనుక్కోమంటే మనం ఏం చేస్తామంటే నికరాస్తుల పద్ధతిలోనే వాటా విలువ కనుక్కుంటాం. నికరాస్తుల పద్ధతిలో వాటా విలువ ఎలా కనుక్కుంటామంటే ఈక్విటీ వాటాదారుల నిధులు బై ఈక్విటీ వాటాల సంఖ్య అనమాట అండి. ఈక్విటీ వాటాదారుల నిధులు ఎలా వస్తుందంటే ఆస్తులోంచి అప్పులు తీసేస్తారు. అప్పుల్లోంచి అధిక వాటా మూలధనం ఉన్నట్లయితే తీసేసినట్లయితే మనకి ఈక్విటీ వాటాదారులకు చెందే నిధులు వస్తాయన్నమాట. ఈక్విటీ వాటాదారులు చెందే నిధుల్ని ఈ 2 లక్షల ఈక్విటీ వాటాల సంఖ్య చేత ఎంతైతే ఇచ్చాడో ఆ సంఖ్య చేత భాగించినట్లయితే ఈక్విటీ వాటా విలువ వస్తుంది. అలాగే అధిక వాటాదారులు స్థిరమైన డివిడెండ్ చెల్లిస్తాం కాబట్టి 5% కట్టాలి. డివిడెండ్ చెల్లించమంటే డిబెంచర్లకేమో 6% కట్టాలి. లెక్కలో 6%, 5% ఇచ్చాడు. శాతం ఇచ్చినంత మాత్రం కట్టాం. అయితే ఈ లెక్కలో ఏమన్నాడంటే డిబెంచర్లపై 9 నెలల వడ్డీ చెల్లించవలసి ఉన్నది అన్నాడు. అంటే డిబెంచర్లు 8 లక్షలు కాబట్టి 8 లక్షల మీద 6% అంటే 6/100 × 9/12 అంటే మనకి 36,000 వస్తుందండి. ఈ విధంగా డిబెంచర్లపై వడ్డీ కట్టాలంటేనే ఇలా సర్దుబాటులో కట్టాలంటేనే కట్టాలి, లేకపోతే కట్టవలసిన అవసరం లేదు. అలాగే 2014 సంవత్సరానికి ఆధిక్య వాటాలపై డివిడెండ్ చెల్లించవలసి ఉన్నది అన్నాడు. అంటే ఆధిక్య వాటా మూలధనం 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షల మీద 5% అంటే మనకి 50,000 వస్తుంది. కాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని మీరు చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. 50,000 కూడా తీసుకోవాలి లెక్కలో. అయితే ముందు మనం టేబుల్ తయారు చేయాలి. ఈక్విటీ వాటాదారుల నిధులు చూపు నివేదిక అని చెప్పి హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇందులో స్థిరాస్తులు ఎంత ఇచ్చాడు? 38 లక్షలు ఇచ్చాడు. స్థిరాస్తులపై 10% తరుగుదల కట్టమన్నాడు కాబట్టి 10% కట్టినట్లయితే 3,80,000 తీసేస్తే 34,20,000. తర్వాత పెట్టుబడులు పైనిచ్చిన విలువ తీసుకోకూడదు. కింద పునర్మూల్యాంకన విలువలు ఇస్తే అవే తీసుకోవాలి. పైన ఇచ్చింది వదిలేయండి. 10,80,000 ఇచ్చాడు కాబట్టి కింద ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అదే తీసుకోవాలి. 10,80,000. అలాగే ముగింపు సరుకు 5,72,000 కింద ఏమి ఇవ్వలేదు కాబట్టి పైన ఉన్న 5,72,000 తీసుకుంటారు. రుణగ్రస్తులు మనకి 12,14,100 ఇచ్చాడు. సర్దుబాటులో ఇచ్చిన విలువే మనం తీసుకుంటాం. ఇది 12,78,000 తీసుకోకూడదు. అలాగే బ్యాంకు నగదు నిల్వలు 2,25,000 ఇచ్చాడు కాబట్టి ఇది మార్పు ఏమి ఉండదండి. బ్యాంకు నగదు నిల్వలు మార్పు ఉండదు కాబట్టి 2,25,000 తీసుకుంటాం. ఇవన్నీ కలిపేసినట్లయితే మనకి 65,11,100 రూపాయలు వచ్చింది. ఇప్పుడు అప్పులు ఏమున్నాయి? రుణదాతలు చెల్లించవలసిన ఖర్చులు, డిబెంచర్లు ఉన్నాయి. రుణదాతలు ఎంత? 2,75,000 తీసుకుంటారు అప్పులు. చెల్లించవలసిన ఖర్చు 1,65,000. డిబెంచర్లు 8 లక్షలు. డిబెంచర్లపై వడ్డీ మనకి 36,000. 36,000 ఎలా వచ్చిందంటే 8 లక్షలు × 6 × 9/100 × 12. 8 లక్షలు × 6/100 × 9/12 అనమాట. ఈ విధంగా కడితే మనకి 36,000 వచ్చింది. 36,000 వేస్తే మనకి 12,36,000 వచ్చే మొత్తం అప్పులు. ఈ ఆస్తులోంచి అప్పులు తీసేసినట్లయితే 52,75,100 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఇందులో ఆధిక్య వాటా మూలధనం ఎంత ఇచ్చాడంటే లెక్కలో మనకి 10 లక్షలు ఇచ్చాడు. డివిడెండ్ చెల్లించాలన్నాడు కాబట్టి 2014 సంవత్సరానికి 10 లక్షల మీద 5% కడితే మనకి 50,000 వస్తుంది. 10 లక్షల ఆధిక్య వాటా మూలధనం 10 లక్షలు, ఆధిక్య వాటా డివిడెండ్ 50,000. 10,50,000 తీసేసినట్లయితే ఈక్విటీ వాటాదారుల నిధులు వస్తాయి. ఈక్విటీ వాటాదారుల నిధులు 42,25,100 వచ్చిందండి. ఈ ఈక్విటీ వాటాదారుల నిధులు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి సూత్రం ఏంటి? నికరాస్తుల పద్ధతిలో ఈక్విటీ వాటాదారులకు చెందే నిధులు బై ఈక్విటీ వాటాల సంఖ్య. ఈక్విటీ వాటాదారుల నిధులు ఎంత? 42,25,100. ఈక్విటీ వాటాల సంఖ్య 2 లక్షలు. లెక్కలో ఇచ్చేస్తాడండి. ఆస్తుల పట్టిలో అప్పుల వైపున 2 లక్షలు ఈక్విటీ వాటాలు ఇస్తాడు. ఒకవేళ ఈ 2 లక్షలు ఇవ్వలేదు అనుకోండి, మూలధనాన్ని వాటా విలువ చేత భాగిస్తాం అనమాట. 2 లక్షలు వచ్చింది. 45,25,100ని 2 లక్షలు ఎట్టి భాగించినట్లయితే మనకి 21 రూపాయి 13 పైసలు వచ్చింది. ఇది ఈక్విటీ వాటా విలువ అనమాట. తర్వాత రెండో లెక్క ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. ఆస్తులు బట్టి ఇచ్చాడండి. ఆస్తులలోని క్రింది విధంగా లెక్క కట్టడం అయింది. ఫర్నిచర్ 10% అంటే ఫర్నిచర్ మీద 10% తరుగుదల కట్టాలి. 30,000 మీద 10% అంటే 3,000 తీసి 27,000 వేయాలి. సరుకు, భవనాలు, గుడ్విల్ విలువ ఇచ్చాడు. సరుకు 1,20,000, భూమి భవనాలు 2,50,000, గుడ్విల్ 80,000 తీసుకోవాలి. పైన ఉన్న విలువలు కాకుండా కింద ఇచ్చిన విలువలే తీసుకోవాలి. రుణగ్రస్తులు 80% వసూలు అవుతాయంటే రుణగ్రస్తుల మీద 80% కట్టండి. 80,000 మీద 80% అంటే 80,000 × 80/100 అంటే 64,000 వస్తుంది. ఈ ఆస్తులు మనం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అంటే మీకు ఆల్రెడీ ప్రొఫార్మా చదివారు ఫ్రెండ్స్. వాటాల మూల్యాంకనం ఫస్ట్ వీడియోలో ప్రొఫార్మా నేను చెప్పిన ప్రొఫార్మా బాగా రాసుకుని అంటే నోట్స్లో రాసుకుని బాగా చదవండి. చదివితేనట్లయితే మీకు ఈజీగా వాటాల మూల్యాంకనం అనేది చాలా ఈజీ. ఏం చేస్తారంటే ఆస్తులు అంటే అప్పులు అంటే మనకు వాడు ఆస్తులు బట్టి ఇస్తే తెలిసిపోతుంది కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతారు. ఏం తీసుకోవాలి? చేతిలో నగదు తీసుకోవాలి, బ్యాంకులో నగదు తీసుకోవాలి, రుణగ్రస్తులు తీసుకోవాలి,
సరుకు తీసుకోవాలి, భూమి భవనాలు తీసుకోవాలి, ఫర్నిచర్ తీసుకోవాలి, గుడ్విల్ తీసుకోవాలి. వాటాలపై డిస్కౌంట్ తీసుకోకూడదు అనమాట. ఇక్కడ అప్పులు చూసినట్లయితే బ్యాంక్ అప్పు, రుణదాతలు తీసుకుంటారు. డిబెంచర్ లేవు కాబట్టి ఈ ఆస్తులోంచి ఈ రెండు తీసేసినట్లయితే మనకేమొస్తుందంటే నికరాస్తులు వస్తాయి. నికరాస్తులోంచి ఆధిక్య వాటా మూలధనం ఎంత ఇచ్చాడు, 1,50,000 తీసేసినట్లయితే మనకి ఈక్విటీ వాటాదారులు చెందే నిధులు వస్తాయి. అది ఏ విధంగా చేద్దామో చూద్దాం. ముందు టేబుల్ ఈక్విటీ వాటాదారులకు చెందే నిధుల చూపు నివేదిక లేదా ఈక్విటీ వాటాదారుల నిధుల చూపు నివేదిక వివరములు మొత్తం. చేతిలో నగదు 2,000 కాబట్టి 2,000 వేశారు. చేతిలో నగదు 2,000, బ్యాంకులో నగదు 20,000. రుణగ్రస్తులు 80% వసూలు అవుతాయి కాబట్టి 80,000 × 80/100 అంటే మనకి 64,000. కాలిక్యులేటర్ ఉండాలి ఫ్రెండ్స్, మీ దగ్గర కాలిక్యులేటర్ ఉండి మల్టిప్లై చేసినట్లయితే 64,000 వస్తుంది. సరుకు 1,20,000 ఇచ్చాడు కాబట్టి 1,40,000 కాకుండా 1,20,000 కింద ఇచ్చిన విలువలే తీసుకోవాలి. భూమి భవనాలు 2,50,000 వేశారు. గుడ్విల్ 80,000 వేశారు. ఫర్నిచర్ 10% తరుగుదల అన్నాడు కాబట్టి ఫర్నిచర్ 30,000లోంచి 10% తరుగుదల తీసినట్లయితే 27,000 వేస్తే ఇవన్నీ కలిపినట్లయితే మనకి టోటల్ 5,63,000 వచ్చింది ఫ్రెండ్స్. 5,63,000లోంచి అప్పులేంటి, బ్యాంక్ అప్పు, రుణదాతలు ఉన్నాయి. ఈ రెండు 65,000. 5,63,000లోంచి 65,000 తీసేసినట్లయితే నికరాస్తులు ఎంత వచ్చిందంటే 4,98,000 వచ్చింది. ఆధిక్య వాటా మూలధనం మనకు లెక్కలో ఎంత ఇచ్చాడు, 1,50,000 ఇచ్చాడు. ఆధిక్య వాటా మూలధనం ఎంత ఇచ్చాడు, 1,50,000 ఇచ్చాడు. ఈ 1,50,000 తీసేస్తారు. తీసేసినట్లయితే ఈక్విటీ వాటాదారుల నిధులు 3,48,000 వచ్చింది. ఈ 3,48,000 మనకి ఏంటనమాట, ఈక్విటీ వాటాదారుల నిధులు అనమాట. ఈ నికరాస్తుల పత్రంలో ఈక్విటీ వాటా విలువ కట్టాలంటే ఈక్విటీ వాటాదారులకు చెల్లించే నిధులు బై ఈక్విటీ వాటాల సంఖ్య, ఈక్విటీ వాటాదారులకు చెందే నిధులు బై ఈక్విటీ వాటాల సంఖ్య. ఈక్విటీ వాటాదారులు చెందే నిధులు ఎంత వచ్చింది, మీకు 3,48,000 వచ్చింది. దాన్ని ఈక్విటీ వాటాల సంఖ్య అంటే ఆస్తుల పట్టిలో అప్పుల వైపున ఇస్తాడు చూడండి, 3,000 ఈక్విటీ వాటాలు. ఈక్విటీ వాటాల సంఖ్య ఎంత అండి, 3,000. 3,48,000ని 3,000 ఇటు భాగించినట్లయితే మీకు 116 రూపాయలు ఈక్విటీ వాటా విలువ వస్తుందన్నమాట. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చేయండి. తర్వాత మూడో లెక్క చూసినట్లయితే డిసెంబర్ 31, 2014న రాజు లిమిటెడ్ వారి ఆస్తుల బట్టి విధంగా ఉంది. గుడ్విల్ ఇచ్చాడు, భూమి భవనాలు, యంత్రాలు, ఫర్నిచరు, సరుకు, రుణగ్రస్తులు, బ్యాంకులో నగదు, ప్రాథమిక ఖర్చులు తీసుకోమన్నమాట అండి. మీరు గుడ్విల్ 60,000 ఇస్తే ఇక్కడ ఎంత ఇచ్చాడు, 70,000 ఇచ్చాడు కాబట్టి 70,000 తీసుకోండి. యంత్రాలు 1,50,000 ఇస్తే 1,76,000 తీసుకోండి. భూమి భవనాలు 2,25,000 తీసుకోవాలి, 2 లక్షలు తీసుకోకుండా. సరుకు 1,30,000 తీసుకోండి. ఫర్నిచర్పై 10% తరుగుదల అంటే ఇందాక చేస్తాం మనం. ఫర్నిచర్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 30,000 ఇచ్చాడు. 30,000 మీద 10% అంటే 27,000 వేయండి. అలాగే రుణగ్రస్తుల్లో 80% వసూలు అవుతాయంటే రుణగ్రస్తులు ఎంత ఇచ్చాడు, 90,000 ఇచ్చాడు. 90,000 మీద 80% కడితే మనకి 72,000 వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు సేమ్ ఇందాక లెక్కలాగే కొంచెం అంకెలు మార్చాడు, ఇందాక లెక్కలాగే చేయండి. రుణగ్రస్తులపై 80% కట్టాడు, ఫర్నిచర్ 10%, అలాగే ఇవన్నీ కలిపేయండి. ఇవన్నీ కలిపేసినట్లయితే మొత్తం ఆస్తులు వస్తాయి. అందులోంచి బ్యాంక్ అప్పు, రుణదాతలు తీసేయండి. రుణదాతలు తీసేస్తే నికరాస్తులు వస్తాయి. అందులోంచి ఆధిక్య వాటా మూలధనం 1,00,000 తీసేయండి. 1,00,000 తీసేస్తే నాకు తెలిసిండి 6 లక్షలు వస్తుంది అనుకుంటాను. మొత్తం ఈక్విటీ వాటాదారులు చెందే నిధులు ఎంత వస్తాయంటే ఈ లెక్కలో 6 లక్షలు వస్తాయి. 6 లక్షలని 5,000 ఎట్టి భాగించినట్లయితే మీకు 120 రూపాయలు వాటా విలువ వస్తుంది. ఈ లెక్క మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత 4వ లెక్క చూసినట్లయితే ఈ దిగువ సమాచారం నుండి నికరాస్తుల పత్రంలో ఈక్విటీ వాటా విలువ కనుక్కోండి. గుడ్విల్ ఇచ్చాడు, పెట్టుబడులు, రుణాలు, అడ్వాన్సులు, చిల్లర వ్యయాలు తీసుకోకూడదు. గుడ్విల్ తీసుకోవాలి, పెట్టుబడులు తీసుకోవాలి. రుణాలు, అడ్వాన్సులు అంటే మనం తీసుకున్నావు కదండి, మనం ఎవరికైనా అప్పిస్తే మనకి ఏమవుతుంది, ఆస్తి అవుతుంది. ప్రస్తుత ఆస్తులు తీసుకుంటారు, ఇవన్నీ తీసుకుంటారు. ఇందులో అరక్షిత రుణాలు, ప్రస్తుత అప్పులు ఈ రెండు తీసేస్తారు. తీసేసినట్లయితే మనకి నికరాస్తులు వస్తాయి. నికరాస్తులు రాయకుండా ఇక్కడ ఏం రాయాలంటే ఆధిక్య వాటా మూలధనం లేదు కాబట్టి ఈక్విటీ వాటాదారులు చెందే నిధులని రాసేస్తారనమాట. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే వాటాల మూల్యాంకనం గాను గత 5 సంవత్సరాల సరాసరి లాభాలు 2 సంవత్సరాల కొనుగోలుకు సమానంగా గుడ్విల్ లెక్కించవలను అన్నాడు. అంటే మీరు నేను చెప్పినటువంటి గుడ్విల్ మూల్యాంకనం ఒకసారి చూడండి. ఇదేంటనమాట, సగటు లాభాల పద్ధతి. సగటు లాభాల పద్ధతిలో గుడ్విల్ ఎలా కడతాం, గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు సగటు లాభం ఇంటూ 2 అనమాట. గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు సగటు లాభం ఇంటూ 2. సగటు లాభం ఈజ్ ఈక్వల్ టు 5 సంవత్సరాల లాభాలు ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల లాభాలు ఇచ్చాడండి, గత 5 సంవత్సరాల లాభాలు 1, 2, 3, 4, 5 సంవత్సరాల లాభాలు ఇచ్చాడు. 5 సంవత్సరాల లాభాలని 5 భాగించినట్లయితే మనకి సగటు లాభం వస్తుంది. సగటు లాభాన్ని 2 గుణించినట్లయితే మనకి గుడ్ విలువలు వస్తుంది. 60,000 ప్లస్ 70,000, 40,000, 50,000, 50,000 ఇచ్చాడు బై 5. ఈ 2,70,000 ఇవన్నీ కలిపితే 1,30,000, 1,70,000, 2,70,000 బై 5 అంటే 54,000 వచ్చింది సగటు లాభం. సగటు లాభం ఇంటూ 2, 54,000 ఇంటూ 2 ఎంత, 1,08,000 అనమాట అండి. ఈ 1,08,000 తీసుకుంటారు. మనం గుడ్విల్ ఇక్కడ ఎంత తీసుకోవాలి, 1,90,000 తీసుకోకూడదండి. మనం గుడ్విల్ విలువ కట్టాం 1,08,000 తీసుకోండి.
పెట్టుబడులు 3 లక్షలు తీసుకుంటారు, రుణాలు అడ్వాన్సులు 30,000 తీసుకుంటారు, ప్రస్తుత ఆస్తులు 50,000 తీసుకుంటారు. ఇవన్నీ కలిపినట్లయితే మనకి 4,88,000 వచ్చింది. అరక్షిత రుణాలు 80,000, ప్రస్తుత అప్పులు 20,000, ఈ రెండు కలిపితే 1,00,000 వచ్చింది. తీసేసినట్లయితే 3,88,000 వచ్చింది. ఇదే మనకి ఈక్విటీ వాడదాలని నిధులని రాస్తాం అనమాట. ఆధిక్య వాటా మూలధనం లేకపోయినట్లయితే ఆస్తుల్లోంచి అప్పులు తీయగా వచ్చిందే ఈక్విటీ వాడదాలు చెందే నిధులని రాస్తాం. ఒకవేళ ఆధిక్య వాటా మూలధనం ఉంటే ఇక్కడ నికర ఆస్తులని రాసి అందులోంచి ఆధిక్య వాటా మూలధనం తీసేస్తాం అనమాట. నికర ఆస్తుల బదులు ఈక్విటీ వాడదాలు చెందే నిధులు బై ఈక్విటీ వాటాల సంఖ్య. ఈక్విటీ వాడదాలు చెందే నిధులు ఎంత అండి? 3,88,000 బై ఇక్కడ ఈక్విటీ వాటాల సంఖ్య ఎంత? 20,000. 3,88,000ని 20,000 బై 20,000 ఇటు భాగించండి. కాలిక్యులేటర్ ఉండాలి ఫ్రెండ్స్ మీ దగ్గర. ₹19.40 వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.